ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. హేమాకాంత్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో లేడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి, మీకు ఇగో చూడండి, మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా, మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా అడిగితే వివరాలు అడిగితే పారిపోతున్నారో మీకు చూపిస్తా. వెనక్కి తగ్గుతారా మరి బెదిరింపులకు? ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేనుంటా. అదే విధంగా మంగ్లీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. లేకపోతే మేడం గారికి హైకోర్టులో సినిమా చూపిస్తా. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఏ ఆధారం లేకపోతే నిరూపించుకోమనండి. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఎందుకుండో, ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో మీకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని ఎవరైతే భరత్ నాయక్ ఎవరో మొన్న ఒక ప్రధాన మీడియాలో కూడా చెప్పిండు, మీ అభిషేక్ నాయక్ ఎందుకు మీకు పరిచయం అయితే డైమండ్ నెక్లెస్ కొనిచ్చేంత పరిచయం ఎక్కడిది? మీరు పాటలు పాడుతుంటే మీ బ్యాండ్ లో అతనుండి ఎంజాయ్ చేసే పరిచయం ఎక్కడిది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఫోటోలు దిగొచ్చేంత పరిచయం ఎక్కడిది? ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? బాధితులతో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? గుళ్ళు గోపురాలు ఎందుకు తిరిగిండు? వాళ్ళతో చాటింగ్లు ఎందుకు చేసిండు? వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు వేస్తాను ఎందుకు చెప్పండి? చెప్పండి. మీ తమ్ముడితో ప్రెస్ మీట్ పెట్టించండి దమ్ముంటే. నేను బహిరంగ సవాలు ఎన్నోసార్లు వేసా, ఈ రోజు కూడా బహిరంగ సవాలు వేస్తున్నా. మీ దగ్గర ఒక్క ఆధారం ఉన్నా తీసుకొని రండి. సుబ్బు బెదిరించిండటానికి కానీ, సుబ్బు డబ్బులు అడిగిండటానికి కానీ, హైకోర్టు అడ్వకేట్ ఇలా చేసిండటానికి కానీ, లేదంటే పలానోళ్ళు ఇన్ని డబ్బులు ఎట్లా చేశారు, మీరు నన్ను బెదిరించినటానికి, మనుషుల్ని పంపించారంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఎక్కడైనా నేను బెదిరించినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ, భయపెట్టి వాళ్ళే నన్ను బ్రతిలాడుతున్నారు. సురేష్ బొబ్బిలి గారు బ్రతిలాడుతున్నారు, అన్న వదిలేయన్నా. అంటే మీకు ఆ వీరందరూ చూస్తారు మీడియా మిత్రులు. అక్కడ ఎక్కడైనా నేను బెదిరించి భయపెట్టినట్టు ఆ వీడియో రిలీజ్ చేసిన మంగ్లీ గారి దగ్గర ఆధారాలు ఉంటే రిలీజ్ చేయాలి కదా. ఆ ఒక్క వీడియో రిలీజ్ చేసింది, మిగతా ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పమనండి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం పంజాగుట్ట సీఏ గారు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీరేం తెలుసు కదా, పోలీస్ బాస్ గారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ మరేమో తెలియదు కానీ మొత్తానికైతే జిగుప్సాకరంగా న్యాయవాద వ్యవస్థని అవమానపరిచే విధంగా ఆయన సీఏ గారు మాట్లాడితే చాలా జిగుప్సాకరంగా ఉంది. కాబట్టి హైకోర్టు ఆయన మీద చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు పర్సనల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కు ప్రొటెక్షన్ కోసం వచ్చారా? అవును. ఏం కోరారు ప్రొటెక్షన్? నాకు అంటే ఇక్కడ మనుషులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. అదే విధంగా మాకు ఫోన్ కాల్స్ లో భయంకరమైన థ్రెట్ ఉంది కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అడిగినాం. మేము ఆ గౌరవ న్యాయ వ్యవస్థలో కూడా అడిగినప్పుడు మీరు ముందుగా వెళ్లి డీజీపీ గారిని కలవండి అని అన్నారు. సో కాబట్టి డీజీపీ గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, అదే విధంగా బాధితులు మా వైపు ఉన్నారు. దాదాపు నా దగ్గర వచ్చిన వాళ్ళు 70-80 మంది ఉన్నారండి. 40 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఒక 15-16 మంది మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. మొదట్లో నేను 40-50 మందితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మీరంతా చూశారు.